వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మొత్తానికి ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన జూబ్లీస్ ఎలక్షన్ అయితే రిజల్ట్తో సహా ఈ రోజు అయిపోవడం జరిగింది. మరి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నవీన్ యాదవ్ గెలుపొందారు. మరి దీంట్లో కూడా కొంత దొంగ ఓట్లతోటి ఇటు కాంగ్రెస్ నాయకుడు గెలిచారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ అయితే వాదిస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. మొత్తానికి జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి చాలా ఆశ వ్యక్తం చేసిరు. నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఎట్లా చూస్తారంటారు ఈ గెలుపు? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందాడ గెలినట్టు కాదు, అది ఏంటంటే దొంగ ఓట్లేసి అది గెలిపించడం అది ఎంత నార్మల్ అది కేసు. అయితే ఒకటి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడం జరిగినది. ఎందుకంటే దొంగ ఓట్లతో గెలవడం కాదు, ప్రజలల్లో ప్లస్ పాయింట్ తెచ్చుకోవాలి. కానీ ఎక్కడ చూసినా మైనస్ పాయింట్ తెచ్చుకొని ఆ దొంగ ఓట్లు వేసుకొని ఇంటింటికి పోయి చీరలు పంచుడు, రైస్ కుక్కర్లు పంచుడు, అది కాదు. జనాలలో మంచి పేరు సంపాదించుకుంటేనే కదా ఓట్లు వేసేది. ఇప్పుడు పైసలు ఇచ్చి ఓట్లు ఎవరైనా వేపిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 3,500 ఇచ్చారు, నాన్ లోకల్ వాళ్ళకి 7,500 ఇచ్చారు, ఇంకా నాన్ లోకల్ వాళ్ళకి 10,000 ఇచ్చారు. అంటే మా దగ్గర కూడా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఆయన గెలిచినందుకు మాకు ఏం చేసినాడు? ఆయన గెలిచిండు ఆయన చెప్పు. జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భయపడుతున్నారు. పోలింగ్ కూడా బయట ఏమో బీఆర్ఎస్కి వేసినాం అంటారు, కానీ లోపలికి వెళ్ళినాక కాంగ్రెస్కు కుదరడం జరిగింది. ఇంకోటి, మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక్కడు కూడా కష్టపడి చేసింది లేదు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను బీఆర్ఎస్ కార్యకర్త లెక్క నేను ఎందుకు చెప్తున్నా అంటే, రామన్న ఇది కూడా రామన్న గారికి వెళ్ళాలి. రామన్న ఒకటి నీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు ఒక అన్నం ఒక గంట తినేసి ప్రచారం చేయాలి. కానీ ఒకడొకడు బాతకానీలు కొట్టుకోవడం, సుత్తిలు పెట్టడం, ఆడు గురించి చెప్పుకోవడం, ఈడు గురించి చెప్పుకోవడం, దాని గురించి మనం మైనస్ అయ్యి ఓడిపోయినామన్న. ఇంకోటి, పార్టీ వాళ్ళే మీ పార్టీని ఓడగొట్టారంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మా పార్టీలో ఉన్నది. ఇది ఎవడెవడో కార్లో ఒక కార్ వేసుకొని వస్తే ఆడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మా పార్టీలో. ఎవరికైతే కార్ లేదు ఉంటుందో నన్ను పట్టించుకోరు మా పార్టీలో. అది ఒకటి ఉంది. నేను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో తిరుగుతున్నా కాబట్టి, ఎందుకంటే మాకు కూడా తెలుసు. ఇప్పుడు నవీన్ అన్న తండ్రి ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిండా అందరికీ తెలుసు జూబ్లీహిల్స్ ప్రజలకి. ఒకటి చెప్తున్నా ఏంటంటే, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని నేను ఎందుకు చెప్తున్నా అంటే, దొంగ ఓట్లు కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలుస్తుండే. దొంగ ఓట్లు కాదు, దొంగ ఓట్లు కాకుండా వేరే పార్టీ గెలుస్తుండేనా? ఇప్పుడు దొంగ ఓట్లు వేసినాక ఆయన గెలిచిండు. దొంగ ఓట్లు కాకుండా గెలవరు. 2014లో 20 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత ఎంఐఎంలో 40 ఓట్లు వచ్చినాయి. ఇంత మెజార్టీ వచ్చిందంటే ఎవరినైనా నమ్ముతారా? దొంగ ఓట్లు వేసినందుకే కదా నమ్మేది. దొంగ ఓట్లు వేయకుండా నమ్ముతారా? ఆ దొంగ ఓట్లు వేయకుండా ఉంటే ఆయనకు అంత మెజార్టీ వస్తుండేనా? రాదు. 25,000 దాకా పడ్డాయి. దొంగ ఓట్లు అయితే కావు కదా. ఎందుకు కాదమ్మా? ఒక ఓట అది ఫంక్షన్ హాల్లో మినిమము వాళ్ళు వేషాలు వేసేవాళ్ళు అన్నారు. వేషాలు వేసేవాళ్ళు అన్నారు. ఇంకోటి డోళ్ళు కొట్టేవాళ్ళు అన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాకపోయినా నాన్ లోకల్ వాళ్ళని ఎందుకు 14 మందిని ఒక ఆడబిడ్డ ఉరికిపించిందంటే, చెమటలు తెప్పించిందంటే, ముఖ్యమంత్రి 7 డివిజన్లో తిరిగిందంటే, ఒక బై ఎలక్షన్కి ఇంత భయమా? ఒక బై ఎలక్షనే ఇది, రియల్ ఎలక్షన్ కాదు కదా. ఒక బై ఎలక్షన్ గురించి ఇంత బాధపడడం కరెక్ట్ కాదు కదా. అవి ఏమైందంటే, ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ మొత్తం కుమ్మక్కై ఈ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నించారు వాళ్ళు, అంతే తప్ప వేరే ఏం లేదు. రెండోది ఏంటంటే, వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవస్థ ఉందో, మంత్రులు మొత్తం దీని మీద దృష్టి పెట్టి 24 గంటలు మొత్తం గలీ వాడ తింపి, ఎక్కడ ఏ ఓటర్ ఉన్నా ఎవరు గట్టిగా కార్యకర్తలు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళని తీసుకొని బెదిరించుడు, వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెట్టించుడు, ఎన్నో రకాలుగా బాధ పెట్టించి వాళ్ళు కొనుగోలు చేసి మొత్తానికి మాత్రం డబ్బు ప్రబలాలు పెట్టి మొత్తం తాగుడుకు బానిసత్వం చేసి గెలిచిన ఇది గెలుపు. ఇది నిజమైన నిజాయితీన గెలుపు కాదు. 100%. ఎట్లా అంటే, ఇప్పుడు దొంగోట్లు బాగా పడ్డాయని చెప్పేసి ఫస్ట్ నుంచి మీరు ఆరోపిస్తున్నారు. చాలా పడ్డాయమ్మా. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పనిచేయలేదు. గవర్నమెంట్లో ఏవైతే డ్యూటీ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం పనిచేయలేదు. మాకు హరీష్ రావు గారు కూడా హరీష్ రావు పోయి కూడా ఆయన కంప్లైంట్ చేసిండు. అమ్మ ఇట్లా పోలీస్ వాళ్ళకి ఇది మన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే అతడు కూడా ఏమన్నాడంటే, ఇది తప్పు, ఇది ఇటువంటి వ్యవస్థ కాదని అతడు కూడా అన్నాడు. అయినా కానీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ మాత్రం కుమ్మక్కై బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటై మమ్మల్ని ఓడగొట్టారు. మేము ఓడిపోలేదు. అయినా మా పర్సంటేజ్ 39% ఓట్స్ ఉన్నాయి. మేము డెఫినెట్గా మంచిగా బీజేపీ అయితే చిత్తు డిపాజిట్ లేకుండా పోయింది. 7,000 ఓట్లు వచ్చినాయి బీజేపీ వాల్యూ లేకుండా పోయింది. రేపు వచ్చే రోజుల్లో మేము బ్రహ్మాండంగా గెలుస్తాము. దానికి ఏం బాధ లేదు. నక్కజిత్తులు వేషాలు నడవై రేపు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఏడమ లోపాలని మేము చదువుకొని పనిచేస్తామమ్మా.
మీరు చెప్పండి ఎట్లా ఇప్పుడు కారు మొత్తం ఏమంటారు రిపేర్కి వచ్చింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? ఇక రిపేర్కి వచ్చిందా, రిపేర్ అయ్యి అందులో ఇంజన్ ఆయిల్ పోసినాక ఏ స్పీడ్లో పోతుందో అది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎట్లా గెలిచిండ్రా అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా గెలిచిండ్రా, నిజంగా గెలిచిరా, అసలు గెలుపు వాళ్ళదా అది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎం సపోర్టు, బీజేపీ సపోర్టు ఇవన్నీ లేనిది వాళ్ళు గెలవలే. ఒక భర్త చనిపోయిన ఆడదాని చేతిలో ఇద్దరు ఓడిపోయినరంటే ఒక ఆడది గెలిచినట్టే కదా. బీఆర్ఎస్ మహిళ 100% గెలిచింది, మా దృష్టిలో గెలిచింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ రోజే గెలిచింది ఆమె. వాళ్ళు చేసే అరాచకాలు ప్రచారం పక్కన పెడితే ఎలక్షన్ స్టార్ట్ అయినాక వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దొంగ ఓట్లు, వాళ్ళు పబ్లిక్ని బయటికి వెళ్ళి తెప్పించి ఫంక్షన్ హాల్లో పెట్టి ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళు ఓడిపోయినరని తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజు మీరు ఓడిపోతారని అంటే ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ జరిగిందో ఆ రోజే బీఆర్ఎస్ ఓడిపోతుందన్న బాధతోటి ఆ ఆవేశంతో మరి నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ పై దాడులు చేసిరని చెప్పేసి అనుకోవచ్చా? మీరు ఆయన మీద మేము దాడి చేయలేదు. మేము దొంగ ఓటర్స్, ప్రతి ఒక్క మీడియా ఛానల్ చూసింది, దొంగ ఓటర్స్ని పట్టుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేసలేరు కదా. పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెట్టిరు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అసలు అమానుషంగా. ఇప్పుడు మాకేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దొంగ ఓట్లు పడుతున్నాయంటే ఎవరికి చెప్పాలా? పోలీసు వాళ్ళకి చెప్పాలి. పోలీసు వాళ్ళే చేతులు కట్టుకొని నిలబడితే మేము ఎవరికి చెప్పాలా? అందుకనే మేము మా వాయిస్ మీడియా ద్వారా పంపించాలని చెప్పేసి మేము అరిచినాం, అంతే తప్పించి గట్టిగా మా వాయిస్ పెంచినాం అంతే. కానీ ఇంకోటి, బీజేపీ దీపక్ రెడ్డి గారు పోయిన సంవత్సరము గోపీనాథ్ అన్నకు కాంపిటీషన్గా 25,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఈరోజు అదే గోపీనాథ్ భార్య నిలబడ్డది, ఒక ఆడది కదా. ఒక మొగోడి నిలబడ్డప్పుడు 25,000 ఓట్లు మీకు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్కు ఆటోమేటిక్గా పోయినట్టే కదా. అవన్నీ కాంగ్రెస్కు పోయినట్టే కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే. మొత్తానికి బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎదురు చూసిరు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజారిటీతో గెలిచారు. ఎట్లా చూస్తారంటారు ఇప్పుడు గెలుపు? ఇప్పుడు నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ ఒకవైపు అయింది, అటు ఎంఐఎం ఉన్నది, అటు బీజేపీ ఉన్నది, అటు కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చినాయి కదా, గుంపులుగా గలీలల్లో. సింహం సింగిల్గా పోరాడింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అదంతా ఒక ఎత్తు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పకుండా ప్రలోభాలకు గురి చేస్తుంది, అధికార దుర్వినియోగం చేస్తుంది. డబ్బు పంపిణీలు చేసినారు, చీరలు ఇచ్చినారు, తర్వాత కుక్కర్లు ఇచ్చినారు, తర్వాత ఓటు వేయకపోతే బాగుండదని చెప్పి బెదరబెట్టినారు. ఒక ఫ్యాక్టర్ కాదు కదా, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయడ. కాబట్టి అవన్నీ ఒక ఎత్తు అయితే, మేము గతంలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్పుకుంటా మేము ప్రజలకు పోయాం, ప్రజలకు వివరించాం. అయినా కూడా మాకు గౌరవప్రదమైన ఓట్లు ఇచ్చన్నారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు కానీ లేదా 6 గ్యారంటీలు కానీ అమలు చేయకపోతే ఆ కుర్చీల నుంచి జుట్టుబట్టి గుంజి కింద వండబెట్టి బీఆర్ఎస్ పార్టీని సీట్లో కూర్చోబెడతామని చెప్పి హెచ్చరిక చేసింది ఎలక్షన్. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే, ఇలా ప్రతిపక్ష పార్టీగా వీళ్ళే ఉన్నారు ఆప్షను. వీళ్ళు తప్ప ఈ ప్రజలకి వేరే పార్టీ ద్వారా న్యాయం జరగదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ శూన్యం అయిపోయింది. శిలాశాసనం రాసుకురు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ కావద్దని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే శిలాశాసనం రాశారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ములకత్ అయిపోయారు, ఆత్మ సదృశ్యం చేసుకున్నారు. తను చచ్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో పెరగదు, 0.5 కూడా పెరగదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, ఒక నేషనల్ పార్టీగా నేషనల్ పాలసీలో నువ్వు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యభావంతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నువ్వు ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటా, గల్లీలనేమో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతావు. ఎక్కడ సమాధానం బండి సంజయ్, ఎక్కడ సమాధానం చెప్తే కిషన్ రెడ్డి? మీకు వచ్చిన ఓట్లు చూస్తే ఇలా నవ్వుకుంటారు జనము. ఇట్లాంటి అవల రాజకీయాలు చేస్తే ఇంకెందుకే మీరు? సిద్ధాంత భూమిక ఉన్నదని చెప్తారు మీరు, ఓ ఫిలాసఫీ మీద ఉన్న పార్టీ అని చెప్తారు కదా. మీకేమైనా నమ్మకం ఉందా? ఎలా ఎవడన్నా మిమ్మల్ని నమ్ముతాడా?
బీజేపీ వాడు పోటీ చేస్తుందంటే వాడు ఎవరి సంఖ్యలో దూరుతాడో, ఎప్పుడు లేపుతాడో, పార్టీని ఎప్పుడు ధ్వంసం చేస్తాడో. నేను మళ్ళీ అంటున్నా, నేను శిలాశాసనం మీద రాశారు వాళ్ళ పార్టీ పెద్దలే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగవద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే రాసుకున్నారు. ఓకే, నమస్తే. ఎట్లా చూస్తారన్నారు? ఇప్పుడు జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ నుంచి మేము చెప్తూనే వచ్చినాం కదా. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ పడిపోదు, ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ నిలబడదు. ఏంటంటే ఇది మనము వినకూడని ఘోరము, చూడకూడని ఘోరం జరిగింది. మనం ఇట్లా జరుగుతుందని అనుకోలే కదా. గోపన్న గారు ఇట్లా చనిపోతారన్న విషయం మనకు తెలియదు. తను ముందుకు వస్తున్న విషయం, తను ఇట్లా తనని బయటికి లాగవలసి వస్తున్న విషయం కూడా మనకు తెలియదు కదా అప్పుడు ఫస్ట్. ఇక అది అనుకోకుండా జరిగింది కాబట్టి తను ఎలక్షన్లకు రావాల్సి వచ్చింది. గెలుపు ఓడములు అనేది సర్వసహజము. తను ఏ విధంగా ప్రజల్లో తిరగాలనేది తిరిగింది. ఇక ఓట్లు వేసేది అనేది ఓటర్లు చెప్పగలుగుతారు, కానీ మనం చెప్పలేము. ప్రజా తీర్పు అది. ప్రజా తీర్పుకి ఎవరైనా కూడా శిరస వహించవలసిందే కదా. ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రజల తీర్పునే గౌరవించాల్సింది. మరి ఏంటి, కారు రిపేర్కి వచ్చిందని చెప్పేసి అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు. అట్లనే అంటారు కదా. మరి ఇప్పుడు ఎవరైనా ఇక పార్టీ ఒకసారి, నేను అంటాను కదా, ఫస్ట్ ఒకసారి పార్టీ గవర్నమెంట్ వచ్చింది, అది ఇంకా దానికి మళ్ళీ రిపేర్ ఏంది, దాన్ని మాడిఫై ఏంది, ఏదేంది కదా. ఇప్పుడు ఈ ఒక్క ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ నిలబడదు, పడిపోదు కదా. కాకపోతే ఏంటంటే అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ జరిగిన విషయము. దాన్ని ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా మనం స్వాగతించవలసిందే. దానికి మేము కూడా శిరస వహిస్తున్నాం.